నా పేరు పలక శ్రీరామూర్తి న్యాయవాది. ఈ రోజున 22వ వార్డులో కార్పొరేటర్ చెప్పారని అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ గోతులు తవ్వేసి వైలేషన్ ఆఫ్ ద లా ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా అధికారులు కార్పొరేటర్ చెప్పిన మాటలు వింటున్నారు తప్ప చట్టాన్ని ఏ విధంగా గౌరవించలేదు. కార్పొరేటర్కి అధికారులు ఎంత కమ్ముడిపోయారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ గొయ్యిలు తవ్వి 90 రోజులు అవుతున్నాయి. జనరల్గా చట్ట ప్రకారంగా గొయ్యి తవ్వారంటే అది 4 వారాల్లో పూర్తి చేయాలి. కానీ 90 రోజులైనా కూడా అది పూర్తి చేయకపోవడం వల్ల దుర్గంధం బయటకు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అనేక వ్యాధులు అంటుకుంటాయి. అంటే వీళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారా, వ్యాధులు అంటగలుపుదాం అనుకుంటున్నారా? అధికారులు మీరు కార్పొరేట్లతో కొమ్మక్కయ్యి మీరు ఎంత తీసుకున్నారు? చట్టాన్ని మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు? జాగ్రత్తగా ఉండండి. చట్టాన్ని వైలేట్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి. యాజ్ పర్ లా ప్రకారం వెళ్ళారా? ప్రజలకు మీకు ఉద్యోగాలు ఇస్తున్నది ఎందుకంటే ఉద్యోగం ఇచ్చింది ఎందుకంటే మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. వాళ్ళు కట్టిన పన్నుల నుంచి మీకు జీతాలు ఇస్తున్నారు. మీరు ప్రజలు పని చేయాలి తప్ప కార్పొరేటర్ పని చేయకూడదు. కార్పొరేటర్ పని చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టయితే ఇప్పుడు కనబడుతుంది. మీరు ఇక్కడ వర్క్ ఆర్డర్ లేకుండా ఎలా వర్క్ ఆర్డర్ చేస్తారు? అధికారులు ఏ విధంగా మార్క్ చేశారు? వాళ్ళకి సిటీ ప్లానర్ ఏమన్నా ప్లానింగ్ ఇచ్చారా? ఎందుకంటే వీళ్ళు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ప్లాన్ పెడతారు. ఆ ప్లాన్లో మీరు పర్మిషన్ ఇస్తేనే కదా ఆ బిల్డింగ్ కట్టుకున్నది. మీరు ప్లాన్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మీరు ఎలా ఇరక్కొడతారు? మీరు వాళ్ళు వైలేషన్ చేశారని అనుకుంటున్నారా? అలాంటప్పుడు మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఇదిగో మీరు ఆర్డర్ వైలేట్ చేశారు కావున మీది మేము పగలగొడుతున్నామని చెప్పేసి చేయాలి. అసలు వీళ్ళు ఆర్డర్ తెచ్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి కోర్టు నుంచి ఏ విధమైన ఆర్డర్ కూడా తీసుకురాలేదు మున్సిపల్ అధికారులు ఎప్పుడు కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాతే వాళ్ళు డిమాలిష్ చేయాలి తప్ప వీళ్ళు కార్పొరేటర్ చెప్పారని చెప్పేసి మీరు చెదకొట్టడం అనేది చట్టరీత్యా నేరం. మీ ఉద్యోగాల పట్ల జాగ్రత్తగా ఉండండి.